శ్రీ గురుభ్యో నమః. శుభం బియాతో. జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో అదృష్టాల గురించి మనం మాట్లాడుకుంటాం, యోగాల గురించి మాట్లాడుకుంటుంటాం, రాజయోగాల గురించి మనం మాట్లాడుకుంటాం, అంతా మంచి గురించి మాట్లాడుకుంటుంటాం. ఇది జ్యోతిష్యం చెప్పడం అంటే ఏదో మంచి చెప్తాడు కదా అని భావించుకుంటుంటాం. ఒక్కొక్కసారి ప్రమాదాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం పడుతుంది. ప్రమాదాలు చూస్తుంటే ఆకాశ మార్గంలో ప్రమాదాలు జరిగినవి ఎన్నో ఉన్నాయి. నాలుగు మనకు చూస్తే సుభాష్ చంద్రబోస్ గారు అలాగా అయినట్టుగా కనబడుతుంది. మన రాజశేఖర రెడ్డి గారు ఆకాశ గమనంలోని ప్రమాదంలో పోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇలాగా చాలా మంది ఆకాశ గమనంలో మనం ప్రమాదాల్లో ఇరుక్కుని ఇబ్బంది పెడుతున్న వాళ్ళుగా మనకు కనబడుతుంటారు. బాలయోగి గారు కూడా అది ఆకాశ గమనంలో తన యొక్క కాలం చాలించినట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రమాదం అనేది కారణానికి ఏ గ్రహాల యొక్క ప్రభావం. మనకున్న 9 గ్రహాలలో అంటే శని కుజుల యొక్క కలయిక అనేది ఒక విపరీతమైన వైపరీత్యాన్ని ఇస్తుందని జ్యోతిషాస్త్రం చెప్తున్నమాట. అంటే వాళ్ళిద్దరికి పడకపోవడం ఒకటి, ఇంకోటి వాళ్ళిద్దరూ చతుర్థ రాజ్యంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఒకరినొకరు సప్తకాలుగా సప్తమ భావంతో చూసుకుంటున్నప్పుడు కానీ, కుజుడు చతుర్థ భావంలో కుజుడు నుండి 4వ ఇంట్లో శని కూర్చున్నప్పుడు కానీ, శని యొక్క రాజ్యం నుండి కుజుడు ఉన్నప్పుడు కానీ, అంటే ఇవి రెండు కాంబినేషన్స్ మాట. అలాగే షష్టాష్టకాల ప్రభావం వలన ప్రకృతి వైపరీత్యాలు జరగడం, దానివల్ల కొన్ని ప్రమాదాలు జరగడం జరుగుతుంటాయి. ఇండివిజువల్ జాతకంలో కూడా ఒక్కొక్కసారి కుజుడు యొక్క తీక్షణ అనమాట, శని యొక్క తీక్షణ రెండు కలిసినప్పుడు అంటే ఒక 45 రోజులు దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. అందులో సర్టన్ డిగ్రీస్లో అంటే రాహు యొక్క నీచ స్థితి కూడా ఉన్నారంటే ఒక మాయలో వెళ్ళి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఏ ప్రమాదం అయినా సరే ఒక మాయతో జరుగుతుంది తప్ప అది నిజ స్వరూపంలో మనం జరగదని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాడు, ఒక వాహనంలో వెళ్తున్నాడు అంటే అది ఒక జోగంలోనే వెళ్తుంటాడు. సో అది కాదు అక్కడ ప్రమాదం జరిగేది. అక్కడ వాహనం కారణం భూమి మీద నడుపుతున్నాడంటే కుజుడు యొక్క ప్రభావం. అగ్నితత్వం గల కుజుడు బలహీన స్థితిలో ఉన్నాడు, మంచి నెగిటివ్ ఎనర్జీతో ఫామ్ అవుతున్నాడు. అనుకోండి, నెత్తి మీద శనిగాడు ఉన్నాడు అనుకుందాం, అంటే 7 నిమిషాలు నడుస్తూ ఉన్నాడు, వాహనం మీద నడుపుతున్నాడు. రాహు యొక్క మాయ కూడా కలిసింది అనుకోండి. రాహు మాయ అంటే రాహు మత్తు, అంటే మాయలో తీస్తున్నాడు అంటే మత్తు, అంటే ఒక స్పీడ్లో వెళ్తే ఒక ఆనందం, అది మత్తు మాట. ఆ మత్తు కూడా అక్కడ పనిచేస్తుంది అనుకోండి. ఈ మూడింటి కాంబినేషన్లోని కుజుడు, అగ్నితత్వం గల కుజుడు యొక్క స్థితి మరింత నీచంగా కనబడుతుంది అనుకోండి. ఆ పరిస్థితిలో ఆ యాక్సిడెంట్స్ అని బాగా కనబడుతుంటాయి. ఎటువంటి యాక్సిడెంట్స్ ఉంటాయా అంటే దీన్ని మన వాళ్ళు గండంగా చూపిస్తుంటారు జ్యోతిషాస్త్రంలో. కొన్ని కాంబినేషన్స్ వల్ల కొన్ని గండాలు జరుగుతాయని చెబుతుంటారు. అలాంటి టైంలో నీకు గండం ఉందని తప్పించుకుంటే నీకు అన్ని బాగుంటాయి అలా అనుకుంటారు. అలాగా కొంత మీకు హింట్ ఇచ్చినప్పుడు ఏంటి, జ్యోతిషాస్త్రపరంగా ఎవరైనా హింట్ ఇస్తున్నప్పుడు ఏంటంటే ఆ సమయంలో ఏ గ్రహాల వల్ల ఎటువంటి గండం జరగబోతుందో తెలుసుకుని దానికి కావాల్సిన సంస్కారాలు చేస్తే ఆ వేడి, ఆ ఉష్ణం అంటే దాని తీవ్రత ఏదైతే ఉందో తీవ్రతను కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగని యాక్సిడెంట్ జరగదని కాదు, ఈ కాంబినేషన్ జరుగుతాయి, దేన్ని మనం ఆపలేమండి. కానీ తీవ్రత కొంత తగ్గించుకుంటే దానివల్ల దాంతోపాటు ఇంకో పాయింట్ చూస్తే ఈ ప్రమాదం వల్ల ఈయనకి ఆయుష్ ఏ విధంగా ఉంది, అష్టమ స్థానాన్ని మనం చూస్తుంటాం, 6వ స్థానం ఆరోగ్య స్థానం చెక్ చేసుకుంటే ఆ వ్యక్తి ఆయుష్ స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా మనకు తెలిసిపోతాయి. దీర్ఘాయుష్ అంటే ఇది ప్రమాదంతో సమానం తప్ప ఇది ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ కింద కాదని మనకు క్లారిటీ వచ్చేస్తుంది జ్యోతిషాస్త్రంలో. సో ప్రమాదం అనే విషయానికి వచ్చినప్పుడు అది గండమా, ప్రమాదమా, అది ఇంకా అంతిమ యాత్ర అనే విషయాలని ఎన్నో కోణాలు మనం చూసుకోవాల్సి వస్తుంది. అంచేత జాతకంలో ఈ శని కుజుడు రాహు యొక్క కాంబినేషన్తో అక్కడక్కడ శుక్రుడు కూడా కలుస్తుంటాడు. ఒకసారి భోగంతో కూడిన మోక్షం అంటారు, కానీ శుక్రుడు కలవడం అంటే భోగాల మధ్య తిరుగుతుండడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అంటే ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుని స్పీడ్గా నడపడం వల్ల జరుగుతుంటాయి, అంటే అది భోగంతో కూడింది. డ్రింక్స్ చేస్తూ నడుపుతుంటారు, చాలా ప్రమాదాలు అలా జరుగుతుంటే చూస్తుంటాం. కొన్ని ఫార్చ్యూన్ మనమే క్రియేట్ చేసుకుంటాం, ప్రమాదానికి కావాల్సిన ఫార్చ్యూన్ మనం కొందరు స్పీడ్ వెహికల్స్ నడపడంలోని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. రైడర్స్లో వాళ్ళు ఏంటి అదొక ఆటగా తీసుకున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. సో దేనికైనప్పటికీ కానీ ఒక కాంబినేషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఈ ప్రమాదం అనేది గండమా లేకపోతే అంతిమ యాత్ర అనేది జ్యోతిషాస్త్రంలో చాలా క్లియర్గా అవుతున్నారు. అది తెలుసుకుంటూ దానికి సంబంధించిన వేడి, ఆ ఉష్ణాన్ని, ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం చేసిన ప్రక్రియను చేసుకోగలిగితే కొంతవరకు ప్రమాదాల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. ఇటువంటి ప్రయత్నాల గురించి కూడా జ్యోతిషాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందడానికి ప్రయత్నించండి. శుభం వ్యాధి.